యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. మనం బలహీనులమే, కానీ ఆయన మహాబలవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బలంతోనే మన మధ్యలోనికి దేవుని సేవకులను కూడా బలపరిచి మన మధ్యలోనికి ఆయన నడిపించారు. కనుక ఆయన నామానికి మనసారా స్తుతి చెల్లిద్దాం. మరి ఈ దినం మనతో మరి మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమించి, ముఖ్యంగా ఓఫిరాని జీవన్ రెడ్డిని ప్రేమించి ఈ దినం ఈ కార్యక్రమంలో మనతో ఉండి దేవుని నామాన్ని మహిమపరచడానికి వచ్చినటువంటి సేవకులు ఆగమన ప్రకాష్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. తదుపరి మనకు బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకి మాత్రమే కలుగును గాక. ఆమెను చెప్దాం అందరం గట్టిగా. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఈ ఆరాధనకు చేరు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? చూసారే అంత స్వార్థం మీరు. కనీసం మీరు ఎలా ఉన్నారని కూడా అడగట్లేదు. వద్దు రైట్, మంచిది. ప్రేమతో ఇటు అవకాశాన్ని కల్పించి నన్ను ఆహ్వానించినటువంటి దేవుని సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అక్కకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కృతజ్ఞత ఆరాధన, నిజంగా కృతజ్ఞత అనేటువంటి పదాన్ని మనం చూస్తే ఈ ఆరాధనకి సంబంధించినటువంటి ఆ పోస్టర్ ఏదైతే ఉందో దేవుని సేవకులు దానిపైన మాట పెట్టారు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. దేవుని వాక్యం చెప్తుంది ఇలాగా, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలెదరు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దీవెన పొందుకోవడం ఒక ఎత్తు అయితే, దీవించినటువంటి దానిని బట్టి కృతజ్ఞత చెల్లించడం మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను దీవించాడు అనేది గుర్తుంచుకునే మనం, నన్ను దీవించినటువంటి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలనే విషయాన్ని చాలామంది మర్చిపోతారు. చాలామంది ఇంట్లండి 100% అదే జరుగుతూ ఉంది ఈ నేటి సమాజంలో. కానీ దేవుడు చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ ఇలా కృతజ్ఞతగా ఈ ఆరాధనలోనే ఈ కృతజ్ఞత ఆరాధనగా దీన్ని మార్చేయడం ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి జీవన్ రెడ్డి గారికి, చెల్లికి నా ప్రత్యేకమైన వందనాలు, కంగ్రాచులేషన్స్. దేవుడు ఇంకనూ మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. మీ గర్భములో నుంచి వచ్చేటువంటి సంతానాన్ని రాబోయే తరానికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా పెద్ద చెల్లికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం ఆలస్యం చేయకుండా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచిన వారందరూ చూడండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. చదవండి. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకునేది. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునేది.
ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నయు వారును నిలిచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ చిన్న పల్లవి నాతో పాటు కలిసి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. మంచిది. ఇంకా నేరుగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం వినేటప్పుడు దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యంలో మనం చూస్తే, చదవబడినటువంటి వాక్యంలో సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూస్తే, తల్ల పైకెత్తి చాలా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుండి మనం గమనించి ఇంచుమించు 23వ వచనం వరకు మనం చూస్తే అనేక పర్యాయాలు మేఘము 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 అనే మాట రాయబడుతుంది. 15వ వచనం నుండి 23వ వచనం వరకు మరలా మనం గమనించి చూస్తే మందిరము 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 అని మనకు కనబడుతుంది. మరలా అదే 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చూస్తే యెహోవా నోటి మాట నోటి మాట నోటి మాట అని మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా లోతుగా మనం చూడగలిగితే ఈ సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు చాలా జాగ్రత్తగా ధ్యానం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి అలాంటి మనసు అసలు ఎవరికి కలుగుతుంది అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి కృతజ్ఞత ఎవరు చెల్లిస్తారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కృతజ్ఞత చెల్లించేవారు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. కృతజ్ఞత చెల్లించేవారు ఎలా దేవుని మాటకు లోబడతారు, వారు దేవుని మాట చొప్పున ఎలా చేస్తారు అనేది మనకు అర్థమవుతుంది. కృతజ్ఞత కలిగినటువంటి వారు వారి కుటుంబము ఎలా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటారనే విషయం ఈ సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుండి 23వ వచనం వరకు మనం చూడగలుగుతాం. దేవుని వాక్యాన్ని చాలా లోతుగా ఈ పూట మీకు నేను అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు మోషే అనేటువంటి నాయకుడిని దేవుడు ఎన్నుకొని, దేవుడు ప్రత్యేకపరుచుకొని, దేవుడు పిలుచుకొని, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క మొరను నేను విన్నాను అని ప్రభు నిర్గమాకాండంలో దేవుడు ఇలా మాట్లాడుతూ, నా ప్రజలను విడిపించడానికి, వారిని రక్షించడానికి, ఐగుప్తులో నుంచి నేను వారిని విడిపించి నేను వారికి ఇచ్చేటువంటి కానాను దేశానికి, లేదా మనం అన్నట్లుగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నేను వారిని చేర్చడానికి ఇదిగో నిన్ను నేను ఎన్నుకున్నాను అని దేవుడు భక్తుడైనటువంటి మోషే గారితో మాట్లాడినప్పుడు మోషే గారు దేవునికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నా వల్ల ఏమీ అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. నా వల్ల ఏమీ అవ్వదు, ఎందుకంటే నేను నత్తివాడను ప్రభువా, అసలు ఇది నాకు సాధ్యం కాని పని అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు వెంటనే మోషేకి ప్రత్యుత్తరంగా ఇలా సమాధానం చెప్పారు. అది ఏంటి అని అంటే, మోషే మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు అన్నాడు. ఇంకా కింద చాలా మాటలు ఉన్నాయి, ఈ ఒక్క మాట మనం పట్టుకుందాం. మోషే మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా అన్నాడు ప్రభు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే మరలా ప్రభు సమాధానం ఇలా చెప్పారు, మోషే నేను నీ నోటికి తోడై ఉంటాను అన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పారో ఇంకా దేవుని ఏ విధంగా కూడా మోషే గారు ప్రశ్నించినట్లుగా మనం లేఖనంలో చూడం. సంపూర్తిగా దేవుని మాటకు లోబడిపోయారు, దేవుని చిత్తానికి లోబడిపోయాడు. ఇక దేవుని వైపు చూస్తూ ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. మనందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు తన ద్వారా చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు చేశారు. ఆ తర్వాత దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తీసుకొని ఆ కానాను వైపుగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే కానాను వైపుకు వెళ్ళిపోతా ఉన్నాడు, అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళిపోతున్న సమయంలో ఓ రోజు ఈ ఇశ్రాయేలీలు అరణ్యంలో ఒక చోట ఆగారు అని రాయబడింది. అక్కడ అరణ్యంలో ఒక చోట ఆగి వీరు చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు 12 గుడారాలు వేసుకున్నారు.
మోషే గారు ఒక గుడారం వేసుకున్నారు. ఆ తర్వాత దేవునితో మాట్లాడడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి మందిరానికి అని చెప్పి మందిరానికి ఒక గుడారం వేశారు. గమనించండి, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయితే ఈ 12 గోత్రాల వారు 12 గుడారాలు వేసుకున్నారు. మోషే గారు ఒక గుడారం వేసుకున్నారు, మందిరానికి ఒక గుడారం వేశారు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అని అంటే, ప్రయాణము చేస్తూ 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 ఉన్న క్రమంలో ఒకవేళ వీళ్ళు అలసిపోయి ఉండవచ్చు, ఒకవేళ వీరికి నీరసిల్లిపోయి ఉండవచ్చు, ఒకవేళ వీరు బలహీనమైపోయి ఉండవచ్చు, ఒకవేళ వీరి ప్రయాణంలో వీరు విసుగు చెంది ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో అరణ్యంలో ఒక చోట ఆగి గుడారాలు వేసుకున్నారు. ఈ గుడారాలు వేసుకుని వీరందరూ కలిసి నిర్ణయం చేసుకున్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఇదిగో, ఇక్కడ నుండి దేవుని అనుమతి లేకుండా మనము ఒక్క అడుగు కూడా వేయడానికి వీలు లేదు. ఉన్నారా? హల్లెలూయా. దేవుని అడుగు లేకుండా ఒక్క అడుగు కూడా వేయడానికి వీలు లేదు అని చెప్పి దేవుని యొక్క మాట కొరకు లేదా దేవుని చిత్తానికి లోబడిపోయి దేవుని వైపు చూస్తున్నారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా ఆలకిస్తే లోతైనటువంటి విషయాలు చాలా మనకి కనబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇక అర్థమవుతుందా? చాలా గుడారాలు మనకు కనబడుతున్నాయి. 12 గోత్రాల వారు 12 గుడారాలు వేసుకున్నారు. మోషే గారు ఒక గుడారం వేసుకున్నారు, మందిరానికి ఒక గుడారం వేశారు. జరిగినటువంటి విషయం ఏంటంటే, ఓ మేఘం వచ్చి మందిరాన్ని కమ్మెను అని రాయబడింది అక్కడ. మేఘము మందిరాన్ని కమ్మెను అని రాయబడింది. మేఘము ఇశ్రాయేలీయులు వేసుకున్నటువంటి ఒక్కొక్క గోత్రం వారు 12 గోత్రాల వారు వేసుకున్నటువంటి 12 గుడారాలను కమ్మలేదు మేఘం. మోషే గారు వేసుకున్నటువంటి మోషే గారి యొక్క గుడారాన్ని కమ్మలేదు మేఘం, మందిరాన్ని కమ్మింది మేఘం. మరలా చెప్తున్నాను, 12 గోత్రాల వారి యొక్క గుడారాలను కమ్మలేదు మేఘం, మోషే గారి యొక్క గుడారాన్ని కమ్మలేదు మేఘం, మందిరమునికి వేసినటువంటి గుడారాన్ని కమ్మింది మేఘం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిస్తే, మేఘము మందిరాన్ని కమ్మినప్పుడు ఆ మేఘము పైనటువంటి మేఘము కదిలిందనుకోండి, అప్పుడు వీరి ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నారంట. మేఘం ఆగిందనుకోండి, వీరి ప్రయాణం ఆగింది. అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం దేంతో ముడిపడి ఉంది అని అంటే, మేఘంతో ముడిపడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. మేఘము కదిలితే వీరు కదలడం, మేఘం ఆగితే వీరు ఆగడం. అక్కడ ఓ చోట చాలా స్పష్టంగా మాట రాయబడుతుంది. ఒక్కసారి చూడండి, బహుశా 20వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి, 20వ వచనం కాదమ్మా, 21వ వచనం చదువమ్మా. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. 22వ వచనం, నోట్ దిస్ పాయింట్. చూడండి ఒకసారి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములు నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. చాలా జాగ్రత్త వినండి. మేఘము 1 నెల నిలిచి ఉంటే వీరి ప్రయాణం కూడా నిలిచిపోవాలి. అది 2 నెలలైనా సరే, 1 దినమైనా సరే, వీరి ప్రయాణం మేఘముతో ముడిపడి ఉంది. వీరు ప్రయాణం చెయ్యాలి అని అంటే ఆ పైరున్నటువంటి మేఘము కదలాలి. ఈ మేఘము దేనికి సూచన అంటే, దేవునికి దేవుని సన్నిధికి సూచన. దేవునికి దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది ఈ మేఘం. ఈ మేఘము కదులుతుంది అనంటే వీరు కదలాలి. ఈ మేఘం ఆగింది అనంటే వీరు ఆగిపోవాలి. 1 నెల ఆగినా వీరు నెలైనా ఆగిపోవాల్సిందే. ఓ 2 నెలలాగినా 2 నెలలైనా ఆగిపోవాల్సిందే. ఒక్క మాట చెప్పాలంటే, ఈ మేఘము కదలంది వీరి ప్రయాణం ఏమాత్రం.
చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మొదటి మాట మేఘము అనే మాటని గమనించండి. రెండవది మందిరము అనేది గమనించండి. మూడవది నోటి మాట అనేది గమనించండి. ఈ మూడు మాటలు చెప్పిన వాక్యం ముగించేస్తాం. మేఘము మందిరాన్ని కమ్మెను. ఈ మేఘం ప్రయాణం చేస్తే దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు కూడా ప్రయాణం చేస్తారు. ఈ మేఘం ఆగితే వీరు ఆగిపోతారు. ఈ మేఘము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది ఈ ఉదయం పూట మనందరికీ అంటే సాక్షాత్తు దేవునికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది. నేను ఇలా అంటాను, మేఘము దేవునికి దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడితే దేవుని సన్నిధికి మనము ఎంత సహవాసం సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఎవరు కృతజ్ఞత దేవునికి చెల్లించగలరు అని అంటే ద ఫస్ట్ పాయింట్, దేవునికి దేవుని సన్నిధికి లేదా దేవునితో దేవుని సన్నిధితో సహవాసం చేయగలిగిన వారు చెల్లించగలరు కృతజ్ఞత. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలిస్తే చెప్పేటువంటి మాట, అమ్మ నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? ఇదిగో ఒకప్పుడు అండి. ఎప్పుడు? ఒకప్పుడు అంటే ఒకప్పుడు అనే మాట పలకటం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నోట వినబడాల్సిందే. లేదా కొన్ని సంవత్సరాల క్రితం అండి దేవుడు నా జీవితంలో ఇలా కార్యం చేశాడు, అందుకే నేను దేవుని సన్నిధికి చెప్పను. కొంచెం నోరు తెరవండి. అవునా? దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, అందుకే నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, అందుకే నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, అందుకే ఈ దేవుని నేను ఇదిగో కొలుస్తున్నాను, అందుకే ఈ దేవుని నామాన్ని నేను స్మరిస్తున్నాను అని ప్రతి ఒక్కరు చెప్తాం. నాకు దేవుడు ఏ మేలు చేయకుండా నేను వచ్చానండి అని చెప్తారు ఎవరన్నా? హలో, కొంచెం నోరు తెరవండి. చెప్తారా? చెప్పలేదు. దేవుని వాక్యంలో కూడా అంతే. చాలా సందర్భాల్లో దేవునితో పాటు మనం నడిచేటువంటి అనుభవంలో మనం ఉండం. అందుకోసమని సామెతల గ్రంథంలో అనుకుంటాను, బహుశా ఈ మాట పెట్టారు ప్రభు ఏమనంటే, ఇదిగో ఒకడు ఎంచుకున్నటువంటి మార్గం వాని దృష్టికి సరిగానే, కానీ అది తర్వాత చూస్తే ఎలా ఉంటుందంటే చెడ్డదిగా ఉంటుందండి. అది మరణానికి దారి తీస్తుందట. దేవుని దీవెన పొందుకున్న తర్వాత, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత, దేవుని అద్భుతాన్ని చూసిన తర్వాత చాలా మంది ఈ నేటి దినాల్లో దేవుణ్ణి మరిచిపోయేవారు లేదా దేవుని కార్యాలను మరిచిపోయేవారు కోకొలలుగా కనబడుతున్నారు మనకి. ఎంతమంది లేరు అంటారు. ఏంటి, ఒకప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంతటి అద్భుతమైన కార్యం చేశాడు కదా, ఈ రోజు నువ్వు ఎందుకు దేవుని విడిచిపెట్టావు? ఏమో. అందుకోసమనే ఈ పూట నేను ఎంచుకున్న ఒక్క మాట, ప్రభు నాకు జ్ఞాపకం చేసిన ఒక్క మాట. నేను మీరు రెఫరెన్స్ తీయకండి కానీ ఒకసారి నా వైపు చూడండి. యెషయా గ్రంథంలో ఇలా ఉంటది, నా జనుల భూమిలో అనండి ఈ మాట అందరూ, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్లు పెరిగెను. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, చెప్పొచ్చా? మళ్ళీ, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్లు పెరిగెను. వినండి, దేవునితో ఒక సత్సంబంధం లేకపోవడానికి గల కారణాలు, లేదా దేవుని దీవెన పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడానికి గల కారణాలు. దేవుడు ఇలా అంటారు, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్లు పెరిగాయి అన్నాడు. పురమేమో చెప్పండి, గృహాలేమో, దాంట్లో పెరిగాయేమో ముండ్లు. మరలా చెప్తున్నాడు, పురమేమో. ఏం బ్రదర్స్ మీరు ఏమన్నా దీక్ష ఏమన్నా ఉందా ఇవాళ? కొంచెం చెప్పండి. పురమేమో, మీరు ఆగండి అమ్మ కాదు చెప్పండి. పురమేమో, గృహాలేమో పెరిగేయేమో. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా, కొంచెం గట్టి, ఇంకొంచెం నాకు తెలుసు మన వాయిస్ అంత ఉండదు, కొంచెం గట్టి. అందరూ చప్పలు కొట్టాలి. మనసాక్షిని
రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అయిన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ఏం పెరిగాయంట? ముళ్ళు పెరిగాయి. పాపం అనే ముళ్ళు. ఆ పాపం అనేటువంటి ముళ్ళు నుంచి మనం విడిపించబడాలి. రెండవది వ్యాధి అనే ముళ్ళు. వ్యాధి అనే ముళ్ళు. గుడ్డి భిక్షగాడు ఇలా కేకలు వేస్తాడు, దావీదు కుమారుడా, చెప్పాలి గట్టిగా, దావీదు కుమారుడా, నీకేం కావాలి? చూపు పొందకూర్చున్నానయ్యా. వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను. అది 10 మంది వచ్చారు కుష్ఠరోగులు. ఏం కావాలి వీళ్ళకి? ఓ వ్యాధి. వ్యాధి అనే ముళ్ళు ఏలుబడి చేస్తుంది వీరిని. కుష్ఠరోగం చేత బాధపడుతున్నారు. దేవుని దగ్గరికి వచ్చారు. 10 మంది వచ్చారు. ఎంతమంది శుద్ధులయ్యారు చెప్పండమ్మా? 10 మంది శుద్ధులయ్యారు. కానీ తిరిగి కృతజ్ఞతతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కల్లో నువ్వు నేను ఉన్నావా? ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఈ ఒక్కడొస్తే నువ్వు ఒక్కడ వచ్చావు, సూపర్, గ్రేట్, వందనాలు, దేవుడు నిన్ను ఇంకా నేను అన్నాడా? ఏమన్నాడు? 90 ఎక్కడా? దేవునితో సహవాసం చేయకుండా, దేవుని సన్నిధితో సహవాసం చేయకుండా, దేవుని ఇష్టపూర్తిగా నువ్వు జీవించకుండా నీ అడ్రస్ ఏమైంది? ఆ 90 ఎక్కడ అన్నాడు? వ్యాధి అనే ముళ్ళు ఏలుబడి చేస్తుంటే దేవుని దగ్గరికి వస్తే వారికి ఉన్నటువంటి వ్యాధి అనే ముళ్ళను విరిచివేశాడు ఆయన. కానీ కృతజ్ఞతతో వచ్చింది మాత్రం. మూడవది మరణం అనే ముళ్ళు. ఈ మరణం అనే ముళ్ళు చేత అనేక మందిని భయంకరంగా, హిజ్కియాకి మరణకరమైన ఏ రోగం? మరణకరమైన రోగం, మరణకరమైన వ్యాధి. ఒక్కటే మాట చెప్పాడు, ఈ మరణకరమైనటువంటి వ్యాధి లేదా మరణకరమైన ముళ్ళు విరిచివేయబడాలంటే నువ్వు వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. ఏమన్నాడు? నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఎంత అద్భుతం చేశాడు! ఆయుష్కాలాన్నే 15 సంవత్సరాలు పొడిగించాడు దేవుడు. హల్లెలూయా. నీరసం వచ్చేసింది మీకు. రాత్రి అంతా ఆల్రెడీ చేశారు మీరు. హల్లెలూయా. చెప్పండి కొంచెం కొంచెం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యంలోకి వచ్చేయండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముళ్ళన్నీ ఏమైపోయాయి? పాపం అనే ముళ్ళు ఏం చేయబడింది? వ్యాధి అనే ముళ్ళు ఏం చేయబడింది? మరణం అనే ముళ్ళు ఏం చేయబడింది? ఇప్పుడు నేనంటాను, నువ్వు ఇప్పుడు మేఘం కింద ఉన్నావు. ఆమె చెప్పండి గట్టిగా. దేని కింద ఉన్నావు? మేఘం క్రింద ఉన్నావు. మేఘం నడిస్తే అంటే దేవుడు నడిస్తే, దేవుడు అడుగు పెడితే, దేవుడు ప్రయాణం చేస్తే, నేను అంటాను ఇప్పుడు నీ ప్రయాణం అంతా ఎవరితో ముడిపడి ఉండాలంటే దేవునితోనే ముడిపడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇలాగా దేవుని సేవకుడికి చెప్తానని మాట. మీ గర్భములో నుంచి వచ్చేటువంటి సంతానం దేవుడు ఎక్కడ అడుగు పెడితే వారు అక్కడే అడుగు పెట్టాలి. ఆమేన్. దేవుడు ఏది చెబితే వాళ్ళదే చేయాలి. ఆమేన్. మిమ్మల్ని బట్టి నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లల్ని కనడం గొప్ప విషయం కాదు. వారిని నువ్వు సమాజానికి ఎంత ఉపయోగకరంగా, మాదిరికరంగా పెంచుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం.
సమాజానికి ఎంత వెలుగుకరంగా వాళ్ళని ఉంచుతున్నాం అనేదే ముఖ్యం. అఫ్ కోర్స్ నేను కాదంటలేదు. గర్భం ధరించినప్పుడు ఉండేటువంటి ఆ పరిస్థితి, నవమాసాలు మోసేటప్పుడు ఉండేటువంటి ఆ పరిస్థితి, ఆ కష్టం బహుశా మరొక వ్యక్తికి తెలియకపోయి ఉండొచ్చు. నేను ఇంకా లోతుగా వెళ్ళి ఇలా అంటాను, గర్భం మోసేటప్పుడు ఆ పరిస్థితులు పురుషుడికి తెలియకపోవచ్చు, మీ బాధ అది మీకే తెలిసి ఉండొచ్చు. కానీ నేను ఇలాగంటాను, ఇంత వ్యాధులతో లేదా ఇంత పరిస్థితుల్లో మీరు మోయగలుగుతున్నారు. మీ గర్భంలో నుంచి దేవుడు మీ ద్వారా ఓ వ్యక్తికి జన్మనిచ్చి ఇదిగో ప్రపంచంలో అడుగు పెట్టేస్తున్నాడు. ఆ ధన్యత జన్మించిన వారిది కాదు, కనేటువంటి మీదే. అసలు మీరున్నారా? నేను ఎవరి గురించి చెప్పినా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఆమెను హల్లెలూయా. అర్థమవుతుందా? సమాజానికి వెలుగుకరంగా ఉండాలి. నేను చాలా 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 ఈ వాక్యాన్ని రివిజన్ చేస్తూ, ఎందుకు ప్రభు ఈ వాక్యం మాట్లాడమంటున్నావు, ఎందుకు 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 అని అలా అడుగుతూనే ఉండండి దేవుణ్ణి. కానీ ప్రభు చెప్పిన మాట ఒకటి, రాబోయేటువంటి తరంలో మీ పిల్లలు మేఘం క్రింద మాత్రమే నడవాలి. వారి ద్వారా దేవుడు మీకు ఇస్తున్న సందేశం, మీ పిల్లలు మేఘం కింద మాత్రమే నడవాలి. దేవుని సన్నిధి తప్ప ఇంకొకటి ఏది చెప్పాలి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పు, హల్లెలూయా. మరోలా కాకపోతే, మరోలా మీరు ఎవరు అనుకోకపోతే, మీరు అపార్థం చేసుకుంటే అది అపార్థం అయిపోద్ది. ఇది నిజమే, అదే ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది. నేను దేవుని దగ్గర చాలా రోజుల నుంచి అవసరాలు అక్కర్లు అడగడం మానేశా. ప్రభా నాకు ఇది ఉంది, ఇది చెయ్యండి, ఇది చేయండి అంట మానేశా. నేను ప్రతిరోజు నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఏమని తెలుసా? కృప ఇవ్వండి నాయన, కృప ఇవ్వండి, చాలు నాకు కృప ఇవ్వండి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, కృప ఒక్కటి అడిగితే చాలు ఆటోమేటిక్గా అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి. అంత లోతైన మరమోను దాంట్లో. ఏమల్లి లోయరల్లా అయిపోయింది, అయ్యి వద్దు, అందలాడి ముగిచేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కృప. నేను ఇలాగ అంటాను, ఈరోజు గర్భం ధరించబడి ఈరోజు ఇంతకాలం వరకు దేవుడు క్షేమంగా ఉంచాడంటే ఇది ఆయన కృపే. రాబోయే తరానికి నేను మరల దేవుని సేవకుడిగా ప్రవచన రీతికి మాట చెప్తున్నాను. రాబోయే తరానికి మీ పిల్లలందరూ, నేటి తరంలో ఉన్న మీ పిల్లలందరూ మేఘము క్రింద నడుచుదురుగాక. మేఘం ఆగితే ఆగిపోదురుగాక. అలాంటి మారు మనసు మీ పిల్లల్లో వచ్చునుగాక. ఎంత ఆమేన్ చెబుతున్నారు నీ గురించి, చూశారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. నెల ఆగితే, 2 నెలలు ఆగితే, 2 దినాలు ఆగితే, నేను ఇలా మరలా నేను ఇలా కోరుకుంటూ ఉన్నాను. అదేంటో తెలుసా? రాబోయేటువంటి తరానికి ఇంకా అసలు ఈ భూమి మీద అంతటి ప్రార్థనా పరుడు లేదా అంతటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి ఎవరు లేరన్నట్లుగా అయిపోవాలి మీ సంతానం విషయం. హల్లెలూయా. ఎంతో మందిని గొప్పవారిని, ఇదిగో పలాని వ్యక్తి గురించి, ఓ బిల్లీ గ్రహం గారు ఉన్నారు, ఇప్పటికీ ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఓ విలియం కేరీ, ఇప్పటికీ ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఓ జాన్ వెస్లీ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. బహుశా రీసెంట్ గా కూడా అక్క మీకు జాన్ వెస్లీ వాళ్ళ తల్లి గారి గురించి మీకు చెప్పినట్లు నేను కూడా వీడియో చూశాను. ఎప్పటికీ వారి గురించి మనం వింటూనే ఉన్నాం. అంటే మీరు కూడా చూస్తారంటే నేను చూస్తా ఖచ్చితంగా. అట్లా చూస్తారు హిందీలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వీడియో అక్క నాకు షేర్ చేస్తారు. అంటే అందరిది కాదులేండి. అక్కో సందేశాన్ని స్పెషల్గా ఏదన్నా ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది నాకు అక్క షేర్ చేస్తే నేను ఖచ్చితంగా టైం చూసుకొని చూస్తాను. ఆ రోజు జాన్ వెస్లీ గారి తల్లి గురించి అనుకుంటాను అంతే. ఆమె గురించి ఆమె పడిన బాధ పరిస్థితి అంతా వివరిస్తే నేను అదంతా చూసి మళ్ళీ వెంటనే ఫోన్ చేశాను. అక్క నాకు చాలా చాలా సంతోషం వేసింది నాకు ఈ మాట వినగానే.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? అలాంటి వారి గురించి మనం అందరం చెప్పుకుంటున్నాం. ఇలా నేను అంటాను, ఓ మోషే గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం, ఓ సమూయేలు గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం, ఒక దావీదు గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం, ఒక దానియేలు గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం, ఒక యోహాను గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం, ఒక పౌలు గారిని చూసి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. నేను అంటాను, రాబోయే తరాల్లో మీ పిల్లల గురించి కూడా అలా మాట్లాడుకుందురు గాక. ఆమేన్. దేవుని సన్నిధికి మీ పిల్లల్ని దగ్గరగా చేయండి. మేఘము క్రింద మాత్రమే వారు నడవాలి. రెండో మాట చూడండి, అదే రెండో మాట ఏంటిది? మందిరము. దేవుని మందిరంకి అలవాటు చేయడమే కాదు, లేదా దేవుని సన్నిధికి అలవాటు చేయడమే కాదు, దేవునితో కూడా మీ పిల్లలని ఒక సహవాసాన్ని ఏర్పాటు చేయాలి. మందిరం సహవాసానికి సాదృశ్యం. ఓ మంచి సహవాసం. ఓ మాట గమనించండి, ఇటు చూడండి జాగ్రత్తగా. యోసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభు వారికి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఎప్పుడు చెప్పాలి గట్టిగా, ఎప్పుడు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యోసేపు మరియలు యేసు ప్రభు వారిని తీసుకొని యెరూషలేముకి వెళ్ళారు. బలులు అర్పించారు, కృతజ్ఞతార్పణలు అర్పించారు, తిరుగు ప్రయాణమై కానుకలు సమర్పించి తిరుగు ప్రయాణమై వస్తా ఉంటే ఒక దినమంతా ప్రయాణం చేశారంట యోసేపు మరియలు. ఇప్పుడు వీరిద్దరు అనుకుంటున్నారు, యేసు మాతోనే. హలో, మీకు అర్థమవుతుందా? వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? యేసు మాతోనే ఉన్నాడు అంటే ఇప్పుడు మేము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? యేసు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? మాతోనే. యేసు మాతోనే ఉన్నాడు, యేసు మా ప్రక్కనే ఉన్నాడు, యేసు మాతోనే నడుస్తున్నాడు, యేసు మా మధ్యలోనే ఉన్నాడు, యేసు మా వెనకాలే ఉన్నాడు. ఇలానే అనుకున్నారు. ఒక దినమంతా ప్రయాణం చేశారు. ఒక దినమంతా ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే యేసు వీరితో, యేసుక్రీస్తు ప్రభువారు వీరితో లేడనటువంటి విషయం తెలియగానే అర్థాంతరంగా వీరి ప్రయాణం, సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరానికి తీసుకొని వచ్చి లేదా దేవుణ్ణి పరిచయం చేయడమే కాదు, దేవునితో దైవజనులతో ఒక మంచి సహవాసాన్ని కల్పించాలి. ఓ మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసమే నిన్ను ఒక మంచి ఆశీర్వాదకరంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అసలు ఈ రోజుల్లో చాలా రోజుల క్రితం నేను ఒక వాక్యాన్ని చదువుతా ఉంటే ప్రభు నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడితే, అసలు నేను శ్రమల గురించి, శ్రమలు, శోధనలు, అపాయాలు, ఆపదలు, మరణాలు ఈ చెప్పటం ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా సింపుల్. అంతే ఆ వాక్యం చదివిన తర్వాత మీకు చూపించిన ఎంత అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. ఒక్కసారి అందరు గ్రంథాలు తెరిచి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా సజ్జనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల్లో ఆపదలోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను, ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి ఉన్నాయంట. ఇన్ని చెప్పిండి ఇంకేమన్నా? హల్లెలూయా. ఇన్ని చెప్పి ఏమన్నాడు? ఇంకోటి ఉందన్నాడా? ఈ మాట చదవగా నాకు ఎంత అసలు గుండెలో ధైర్యం వచ్చేసింది. వామ్మో, ఇన్ని చెప్పి కూడా ఇంకా చెప్పవలసినవి అంటే మనం పడే చాలా, దీనికే మనం ఊగిపోతాం. హల్లెలూయా.
హల్లెలూయా. దీనికే మళ్ళం నువ్వు రావా యేసయ్యా? దేనికి? ఈ చిన్నవాటికే ఎన్ని చెప్పాడండి, ఓసారి లెక్కేసుకుంటూ వచ్చేయండి. ఎవరు లేరు లెక్కలో లేడా? త్వరగా లెక్కేయండి అసలు ఎన్ని చెప్పాడు. ఎంత ఎంత అద్భుతమైన మాట. 23వ వచనం నుండి ఎక్కడి నుంచి? చెరసాల్లో ఉండండి దగ్గర నుంచి. చెరసాల్లో ఉంటిని లెక్కేయండి. ఒకటనండి. హలో అమ్మా అనండమ్మా. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి తిని, ఓడ పగిలిపోయి శ్రమపడి తిని, రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లో నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, స్వజనుల వల్లైన ఆపదలోను, అన్ని జనుల వల్లైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, లెక్కెత్తున్నారా? కపట సహోదరుల వల్ల ఆపదల్లోను, ప్రయాసముతోను. ఏంటి తర్వాత? ఆకలి దప్పులతోనూ, ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఎన్నైనా అమ్మా? ఎన్ని? 22. మరి ఏం లేదు, ఒక లెక్క ఎక్కువైంది. 23 అండి. సరే, గవర్నమెంట్ కూడా లేడీస్ అండ్ జెంట్మెన్ అంటారు కదా, తప్పదు వాళ్ళ మాట అనుకోండి. హల్లెలూయా. ఎన్ని? 23 చెప్పి కూడా ఏమన్నాడు? నువ్వు పడే శ్రమ చెప్పు నాకు, నువ్వు పడే బాధ చెప్పు. ఇప్పుడు 23లో అసలు నీ బాధ 1 2 3 4 అమ్మా ఇంక చెప్పు. ఎన్ని? 23. దేవునితో సహవాసం చేస్తూ ఉండగానే వచ్చినటువంటి పరిస్థితులు ఇవి. దేవునితో సహవాసం చేయనప్పుడు వచ్చిన పరిస్థితులు వేరు, దేవునితో సహవాసం చేసినప్పుడు వచ్చిన పరిస్థితులు ఇవి. అయినా నిలబడ్డా లేదా? శోధన సహించువాడు ధన్యుడు అని ఊరికనే అనలేదు. దేవుడే చెప్పాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా. 23. నాకు అనిపిస్తుంది ఇన్ని చెప్పి కూడా ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయనంటే, ఇక ఇవన్నీ మనం లెక్కేసుకుంటూ పోతే ఇది ఆగిది ముందు. సార్ గమనించండి, యేసు వారితో లేడన్నటువంటి విషయాన్ని తెలవగానే అర్ధాంతరంగా వారి ప్రయాణం. నేను మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనతో లేడనే విషయం తెలియగానే మన పనులన్నీ ఆగిపోవునుగాక. దేవుని మందిరంలోకి వచ్చి మరలా దేవునితో సహవాసం మనం చేయదుముగాక. ఆమేన్. అది ఏదైనా కానివ్వండి. నేను అంటాను, ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారు అని అంటే, దేవుని మేఘముతో అంటే దేవుని సన్నిధితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నవారు. రెండవది, దేవునితో ఒక మంచి సహవాసం, సేవకులతో ఒక మంచి సహవాసం. హల్లెలూయా. తెలంగాణలో ఆన్లైన్ ప్రేయర్ చాలా ఉంటాయి. ఇది అందరూ కదా, ఆన్లైన్ ప్రేయర్లు చాలా ఉంటాయి. ఇంచుమించు 4-5 గంటల వరకు మందిరంలో ఉన్నారు. చాలా రోజుల క్రిందట, అంటే చాలా సంవత్సరాల కిందట ప్రజలు 5 గంటల వరకైనా దేవుని మందిరంలో ఉండేవాళ్ళు. ఇవాళ ఆన్లైన్ ప్రేయర్లు హాఫ్ నైట్లు అయిపోయినాయి. మొత్తం ఏమైపోయినాయి? ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు మా వల్ల. హల్లెలూయా. నేను బహుశా అనుకున్నాను, మా సంఘంలో ఒక ఆమె ఉంది, నేను ఎంత అసలు ఇంకా వింటుంటే నాకు ఇంకా ఏమవుతుంది, శపబుద్ధి అవుతుంది. బాబా చెబుతా ఉన్నా ఇక చెబుతానే ఉన్నా. వాక్యం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక మా నాన్న ఊరే కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు, నీకు అది తెలియక చెబుతానే ఉన్నావు అన్నాడు. అప్పుడు తెలిసింది నాకంటే నిద్రలో ఇదో కూడా ఒక రకమే. ఏంటి? కళ్ళు తెరిచి నిద్ర. ఎంత భాగ్యం అండి. నేను అనుకుంటాను ఇవన్నీ చూసినప్పుడు, కనీసం కళ్ళు మూసి నిద్రపోయే భాగ్యం అని నాకు ఈ రాయన కాదు, కళ్ళు తెరిచే నిద్రపోతున్నాను. అంత కృప. ఆమె అనరా? అయ్యి బాబోయ్,
హల్లెలూయా. నిజం. దేవునితో ఒక మంచి సహవాసం గనక నీవు కలిగి ఉంటే ఎలా ఉంటావు? నువ్వు నీ విధానం ఎలా ఉంటుంది? దేవుడు వారితో లేడన్నటువంటి విషయం తెలియగానే వారి ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. మళ్ళా ఒక దినమంతా ప్రయాణం చేశారంట. వీళ్ళ భ్రమ ఏంటి? యేసు మాతోనే, యేసు మా ప్రక్కనే, యేసు మా మధ్యలోనే. ఈరోజు చాలా మంది కూడా ఇలానే ఉన్నారు. యేసు మాతోనే ఉన్నాడు, మేము ఆయనతోనే సహవాసం. చెప్పండి, ఎవరితో? ఆయనతో. దేవుని వాక్యంలో కూడా వంతులు ఉన్నాయి. వంతులు అంటే తెలుసా మీకు? వంతులు అంటే ఏమంటారు? మీరు ఏమంటారు వంతులు అంటే? హలో, వంతులు డ్యూటీలమ్మా, డ్యూటీలమ్మా. ఎక్కిందేమన్నా వంతులు. జకరియా తన తరగతి క్రమము చొప్పున తనకు వంతు వచ్చిందంట. ఏం చేయడానికి? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలమున వాళ్ళదొక వంతు. కొర్నేలి ఆయనదొక వంతు. దానియేలు ఆయనదొక వంతు. నీదే వంతు? ఎందుకు ఇవాళ మంచిగా ప్రార్థన జరిగింది, మట్టుగా ఎంత చక్కగా మానగా జరిగింది ఇక చాలు. మళ్ళీ ఇప్పుడు చెప్పండి అమ్మా. ఆదివారం అంటున్నా, మీరు కూడా అన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఇప్పుడు మీరు ఆమెను అంటలేదు. అమ్మో, నా బలహీనత బాగా కనుక్కున్నారు మీరు. హల్లెలూయా. అమ్మో, ఇక మాటికి వస్తుండే సరికి బాగానే మీరు క్యాచ్ చేస్తున్నారు. హల్లెలూయా. మీ వంతు ఎప్పుడు? ప్రతిదినము దేవునికి ప్రార్థన చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో నీ కుటుంబం గురించి, నీ గురించి, పరిచర్య గురించి, సేవకుల గురించి ప్రార్థన చేయడానికి నీకు ఒక వంతుందా? అదేమీ లేకుండా దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవునితో సహవాసం చేస్తానన్న భ్రమలో ఉన్నావా? ఉంటుందా? ఇప్పుడు ఈ మధ్యలో ఒకళ్ళు అన్నాడు నాతో ఇలాగా. వాస్తవానికి ఈరోజు వాడిని తీసుకురావాలి నేను ఇక్కడికి, కాకపోతే నాకు కుదరలేదు. నేను వేరే మీటింగ్కి వెళ్ళి ఇలా రావడం, డైరెక్ట్గా ఇటు రావడం వల్ల కుదరలేదు. పాపం చాలాసేపు వస్తానండి. వాడు అంటాడు, పాస్టర్ గారు నేను రోజుకు 2-3 గంటలు ప్రార్థన చేయాలండి అంటాడు. మంచిది, నా విశ్వాసి కాబట్టి నేను చెప్పుకుంటాను, నాకు అంత అభ్యంతరం ఏమి లేదు. ఇది వాడికి పంపించినా అసలు వాడు నన్ను ఏమి అనుకోడు. ఇంకా వాడు ఎలాగ ఆలోచిస్తా తెలుసా? అసలు నా గురించి అంతమందిలో చెప్పిండు, వాడు నీ గురించి చెడుగా చెబుతున్నాడని తెలియదు వాడికి. హల్లెలూయా. నేను చేసేటువంటి ఈ పిచ్చి చేష్టలని అయ్యగారు 10 మందికి చెబుతున్నాడు అనుకోడు. ఏమనుకుంటాడంటే, ఓహో నా గురించి దేంట్లో వచ్చింది అనుకుంటాడు. వీలైతే దాన్ని కట్ చేసి పెట్టిన ఆయన ఎవరో స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా 2-3 గంటలు ప్రార్థన చేయాలి గారు అన్నాడు. సరే నాన్న చెయ్యి. దేవా నాయన నీకు స్తోత్రాలు, ప్రార్థన ఆత్మించదని నింపటి కుమారుడు ప్రార్థన చేయాలి, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు 2-3 గంటలు ప్రార్థన చేయాలి. సంఘంలో వచ్చి నేను 2-3 గంటలు ప్రార్థన చేస్తానని మైకులో చెప్పాలండి. వీడు బాధ సాక్ష్యం. ఏంటిది సాక్ష్యం? ఈ సాక్ష్యానికి ఏం చేశారంటే ఒక గడియారం కొనుక్కున్నాడంట. ఏంది? గడియారం కొనుక్కొని మోకరించి ఆ గడియారాన్ని ఎదురుగా పెట్టుకొని స్తోత్రం 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 కాసేపు స్తోత్రం 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 కాసేపు మోకాళ్ళు వేసి నేను వేయలేను ఇప్పుడు. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతసేపు అయిపోయింది? ఇప్పుడు దీన్ని చేసుకో 1/2 గంట కాదు 2 గంటలు అయింది. ఇప్పుడు నేను 2 గంటలు అరిచాను స్తోత్రం అని. హల్లెలూయా. ఇదే అయ్యా 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 అయ్యా. ఇంకేంది? ప్రభువా ప్రభువా. ఇప్పుడు ఎవరెవరి గురించి చేయాలి అని అంటే, మా అమ్మ గురించి చేయాలి, మా నాన్న గురించి చేయాలి, మా 2 అన్నల గురించి చేయాలి, నా గురించి చేసుకోవాలి ప్రార్థన. ఇక సంఘం గురించి చేయాలంటే మన వల్ల కాదు. మనం చాలా చిన్నప్పుడు గురించి చెప్తున్నాను నేను ఈ మాట. ఇక చేసుకుంటూ అయ్యా 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 అయ్యా. ఎంతసేపు చేయాలి మనిషికి? నేను 1/2 గంట చేయాలి, మా పెద్దన్నకు 1/2 గంట చేయాలి, మా చిన్నన్న. అసలు దరిద్రానికి మా నాన్న అంటే ఫస్ట్ చిన్నోడు. ఇప్పుడు ఎవరు ఫస్ట్? ఎవరు? చిన్నోడు. ఇప్పుడు చిన్నోడు ఎవరు? నేను. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, వాళ్ళు ప్రార్థనకు పోతుంటే ఏదో ఇక చర్చిలో పోతుంటే వరకున్నోళ్ళలాగా పుస్తకాలు తీసేవాడిని. మా నాన్న ఏమీ లేదు రా అని సరే అని లోనకు పోయేది. చిన్నోడిని ప్రార్థన కొన్ని సందర్భాల్లో ఏదైనా వాక్యం చదవమంటే, ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు ఈ రోజుల్లో ఎవరు లోబడేటువంటి తత్వాలు చాలా మందికి పోయాయండి.
ఏదన్నా వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కడైనా తప్పు వచ్చింది అనుకోండి, సంఘంలో 200-300 మంది ఉన్న అంత మందిలోనే మమ్మల్ని కొట్టేవాడు మా నాన్నగారు, వాక్యం తప్పు చదివాడు. దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నామా, మరణం ముగింపు అయ్యేంత వరకు కూడా ఎక్కడికి కదలడానికి వీలు. సేవకులు పిల్లలైనా సరే దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నా కొడుకులనే విషయం మర్చిపోవాలి అంటాడు మా నాన్నగారు. అందరితో సమానం. అందరి ముందే చాలా మంది అనుకునే వాళ్ళు, అయ్యగారు ఏంటి అందరి ముందే తిడతాడు, అయ్యగారు ఏంటి అందరి ముందే పిల్లల్ని కొడతాడు. నేను ఈరోజు చాలా ధైర్యంగా, చాలా చక్కగా, చాలా సంతోషంగా ఈ మాట చెప్పగలను. ఆ రోజు మమ్మల్ని అలా శిక్షించబట్టి, ఆ రోజు అలా లోబడబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. మీరు ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? అక్షరం జ్ఞానం కూడా ఏమీ లేదండి. ఈరోజు అంతమందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృపనిచ్చాడు అని అంటే, ఈరోజు మేము ఇలా ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. మేము చెప్పేది చాలా చాలా చిన్నవి, మా నాన్నగారు చెప్పే ప్రసంగాలు చాలా లోతైనటువంటి అద్భుతమైనటువంటి మర్మాలు. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పుకోవడానికి ఒక మంచి మాట ఏంటి తెలుసా? అక్షర జ్ఞానం లేకపోయినా దేవుడే ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా! ఎంత సహవాసం! మేము ఉదయం 9 గంటలకి మేము స్కూల్కి వెళ్ళిపోతే సాయంకాలం 5 గంటలకు వచ్చే అంతవరకు మందిరంలో ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. మా అమ్మగారి ప్రార్థనకు ఒక దండం మేము ఎప్పటికీ పెడతాను. నేను నమస్కారం మా అమ్మ, దండం పెడతాను కొంచెం. ఎందుకు? కొడుకు వచ్చాడు, కాళ్ళు వచ్చింది, ఏం ఉండవు మా అమ్మగారికి. కొన్ని గంటల తరబడి ఉదయం 9 గంటలకు మోకరించిందంటే సాయంత్రం మరలా మేము 5 గంటలకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రార్థన అవ్వకుండా ఉంటే అక్కడ మోకరించేసి మళ్ళీ మేము సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక అలా మోకరించినా కూడా మళ్ళీ మా దాంట్లోనే మాది ఒక నిద్ర కూడా అయిపోద్ది. అయినా ఇది అవ్వదు. ఏంది? ఎప్పుడన్నా మా నాన్నగారు కనుక మా అమ్మకి సంఘంలో ప్రార్థన ఇచ్చాడు అనుకో, నేను ఎంత దూరంలో ఉన్నామా కొంచెం చూడే ప్రజలు చాలా మంది చాలా ఆకలితో వారు ఇంటికి ఖచ్చితంగా, రేపు వారికి పనులు ఖచ్చితంగా. ఇక మా పెద్దన్నయ్య పోతే ఇక మా అమ్మ ప్రార్థన చేస్తా ఉంటే చిన్నగా మా అమ్మ దగ్గర పోయి, అమ్మా మమ్మల్ని చూడే మా అమ్మగా. హల్లెలూయా! ఈరోజు ఈ కృతజ్ఞత ఆరాధనలో ఈరోజు పిల్లల గురించి వారి కృతజ్ఞత ఆరాధనలోని ఇది ఏర్పాటు చేశారు అంటే ఎన్ని అనుభవాలు ఉండుంటాయి వారి జీవితంలో. ఇలాంటి నేను వేరే అంటే బాధపరచడానికి మాట చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో పరిచర్యను బట్టి కుటుంబాలను కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి, కుటుంబాలను కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు. దేవునితో నడుస్తున్నప్పుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు. కానీ ఎక్కడ దేవునితో సహవాసం వేడనందు వలన దేవుడి కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది దేవునితో సహవాసం, రెండవది దైవజనులతో సంఘంతో సహవాసం, మూడవ మాట నోటి మాట. మోషే నోటి మాట చొప్పున ప్రతిదీ దేవుడు జరిగించేశాడంట. దేవుని నోటి మాటతో ప్రతిదీ జరిగిపోయిందంట. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఇది చాలా జాగ్రత్త నోట్ చేసుకోండి. మేఘము అనే మాట 11 సార్లు రాయబడింది ఆ 15వ వచనం నుండి 23వ వచనం వరకు. మందిరం అనే మాట 8 సార్లు రాయబడింది 15వ వచనం నుండి 23వ వచనం వరకు. నోటి మాట అనేది 6 సార్లు రాయబడింది అక్కడ. ఓ మాట చెప్పనా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చదవండి, నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా హస్తం ఎవరి మీదకి వచ్చింది? దేవుని హస్తం ఎవరి మీదకి వచ్చింది? యెహెజ్కేలు మీదకి వచ్చింది. యెహెజ్కేలుతో దేవుడు ఇలా అంటున్నాడు, దేవుడే యెహెజ్కేలును లోయలోని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుకు చెప్తున్నాడు, ఇదిగో ఎండిపోయిన ఎముకలను చూయించి ఇవి బ్రతకగలవా అన్నాడు దేవుడు. నోటి మాట ఏమన్నాడు? ఈ బ్రతకగలవా? యెహెజ్కేలు ఏమన్నాడు? అబ్బాయి అంత అద్భుతమైన మాట అండి. ఏమన్నాడు? అది నీకే తెలుసు, నాకు తెలియదు. నేను సామాన్యుణ్ణే, నేను సాధారణమైన వ్యక్తినే.
అంతటి అసాధారణమైన కార్యాలు చేయాలి అంటే అది మీకే తెలుసు, నాకు తెలియదు. అప్పుడు దేవుడు ఎలా అన్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు అన్నాడు. వేటితో చెప్పండి? వేటితో? ఎండిపోయిన ఎముకలతో. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలారా. ఎవరినాలంట? ముందు ఎవరినాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరినాలి? ఎవరికి చెప్తున్నాడు? హల్లెలూయా. నేను ఇలాగ అంటాను. ఇప్పుడు ప్రసంగం ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి? హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? యెహోవా మాట. ఏమనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను జీవాత్మ రప్పిస్తున్నాను. ఎప్పుడైతే యెహెజ్కేలు నోటి నుంచి ఈ మాట రాగానే ఎముకలు ఒకదాని ఒకటి లేసేయండి. మనం కూడా ఒకసారి పోదాం. హలో, ఎక్కడికి పోదామా? మనం ఏం చేయాలి? మాట్లాడుతుంటే అవి ఏమవ్వాలి? ఉంటావా? అవి ఏమవుతుంటే ఒకదాని ఒకటి లేచి ఒకదాని ఒకటి అతుక్కొని వాటిలో మాంసం పొదిగించబడి చర్మం కప్పబడింది. కానీ జీవం లేకపోతే మరలా దేవుడు చెప్పాడు యెహెజ్కేలుకి, మరలా ప్రవచించమన్నాడు. మరలా ప్రవచించగానే మహాసైన్యమై నిలిచిరి అని ఉంది అక్కడ. హల్లెలూయా. ఓ మాట జాగ్రత్తగా వినండి. దేవునితో సహవాసం చేసేవాళ్ళు, సంఘంతో సహవాసం చేసేవాళ్ళు, సేవకులతో సహవాసం చేసేవాళ్ళు, మీ నోటి మాటని ప్రభు ప్రతిదీ స్థిరపరుస్తాడు. మీ నోటి మాటని ప్రభు ప్రతిదీ జరిగిస్తాడు. అవునంటే అవును, కాదంటే కాదు. నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయా, నీవు పలికితే నాకు మేలయా, నాకు చాలయా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు, ప్రభువా నీవే మాట్లాడు అయ్యా. ఒక్క మాట చెప్పుము ప్రభువా, జీవితమంతా మారిపోవును. ఒక్క మాట చెప్పుము ప్రభువా, జీవితమంతా మరలా. నీ మాటలో బలం, నీ మాటలో బలం, నీ మాటలో జీవం. ఒక్క మాట చెప్పుము ప్రభువా, జీవితమంతా మారిపోవును. ఒక్క మాట చెప్పుము ప్రభువా, జీవితమంతా. ఒక్క మాట చెప్పుము. చెప్పాలి. జీవితమంతా నీ మాటలో బలం, నీ మాటలో జీవం, నీ మాటలో ఎంత సంతోషం. నీ మాటలో ఎండిన ఎముకలన్నీయో ఒక్క మాటతో జీవం కలిగెను. ఎండిన ఎముకలు అన్నీయు ఒక్క మాటతో జీవం కలిగెను. నీ మాటలో ఎంత సంతోషం. చెప్పాలి. నీ మాటలో సంతోషం, ఆనందమే, ఎంతో సంతోషమే. 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 ఒక్క మాట చెప్పుము ప్రభువా, నా పిల్లల జీవితం మారిపోవును. ఒక్క మాట చెప్పుము ప్రభువా,
నా కుటుంబ జీవితం మారిపోను. ఒక్క మాట చెప్పును యేసయ్యా, జీవితమంతా జీవితమే 10 మాటలు కాదు, ఒక్కటే మాట. ఒక్కటే మాట. కుష్ఠరోగి దగ్గరికి వచ్చిన ఒక్క మాట పలికాడు ఆయన. 10 మంది కుష్ఠరోగుల దగ్గరికి వచ్చిన ఒక్కటే మాట పలికాడు ఆయన. గ్రుడ్డివాడి దగ్గరికి వచ్చిన ఒక్కటే మాట పలికాడు ఆయన. చెట్టెక్కిన జక్కయ్య దగ్గరికి వచ్చి ఒక్కటే మాట పలికాడు ఆయన. పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలం. అప్పుడు పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తుండగా ప్రార్థన చేయడానికి ఎక్కి వెళ్తుంటే కుంటివాడు అక్కడ కూర్చుంటే వీరిద్దరు కలిసి ఒక్కటే మాట, నజరేయుడైన యేసు క్రీస్తు. ఒక్కటే మాట. నీ జీవితం మార్చబడడానికి ఎన్నో మాటలు అవసరం లేదు నీకు. ప్రభు చెప్తున్నాడు మొదటి మాట, దేవునితో ఒక మంచి సహవాసం. దేవుని మందిరంతో, సంఘంతో, సేవకులతో ఒక మంచి సహవాసం. అప్పుడు నువ్వు ఒక్క మాట నీ జీవితం కార్యం చేస్తుంది. ఒక్క మాటే. ఇలా నీ ఎదుట నిలబడ్డానంటే ప్రభు కొండ మీద మాట్లాడిన ఒక్క మాటే నాలో జీవాన్ని కలిగించింది. మరణానికి అప్పగించబడకుండా బ్రతికి ప్రభు పరిచర్య చేయడానికి ఒక్క మాటే. నేను అలా అంటాను. ఈరోజు ఇంతటి పరిచర్య జరుగుతూ ఉంది అంటే దేవుడు దైవజనులను ఎన్నుకొని ఆ రోజు మాట్లాడిన ఒక్క మాట, చేసిన ఒక్క వాగ్దానం. ఈరోజు పరిచర్యని ఇంతటిదిగా దేవుడు వారికి అనుగ్రహించాడు. నేను మాట చెప్తాను. ఒకప్పుడు భయంకరమైన అనారోగ్య పరిస్థితిని దైవజనులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. నీవు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నావు, భయంకరంగా ఏడుస్తున్నావు. ఆ పరిస్థితుల్లో ప్రభు దర్శనమిస్తే ఒక్క మాట మాట్లాడాడు, నీకు ఆరోగ్యం కలిగింది. నీ భర్త భయంకరంగా వేధిస్తున్నాడు, భయంకరమైనటువంటి త్రాగుడుకు బానిసైపోయి ఉండొచ్చు. దేవుడికి ప్రార్థన చేసావు, ఒక్క మాట నీ భర్తను దేవుడు రక్షించాడు. ఒక్క మాట నీ పిల్లలను దేవుడు రక్షించాడు. ఆయన ఎన్నో మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట. ఆ ఒక్క మాట నీతో మాట్లాడాలంటే ఒకటే విషయం, దేవునితో ఒక మంచి సహవాసం. దేవుని అడుగుజాడల్లో, దేవుని మందిరంతో, సంఘంతో, పరిచర్యతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. అదే ఒక అద్భుతమైనటువంటి సాధనంగా నిన్ను తయారు చేస్తుంది. ఈరోజు దేవుని సేవకుడిగా నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని సేవకుడిని ఈ మాట చెప్తున్నాను. మానోహ తన భార్య గర్భమే లేదు అక్కడ. ఇంకా జస్ట్ దేవుడు దర్శనం ఇచ్చాడు, ఓ మాట చెప్పాడు అంతే. ఇంకా అప్పటికి గర్భం ధరించబడలేదు. కానీ వారు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? పుట్టబోయే బిడ్డకు మేమేమి చేయాలని దేవుణ్ణి అడిగారు వాళ్ళు. పుట్టబోయేటువంటి బిడ్డకు మేము ఏం చేయాలి అని అడిగారు. అప్పటికి ఇంకక్కడ అసలు ఏమి, వారు ప్రార్థన చేశారు. దేవుడు వారికి ఒక మాట చెప్పారు. ఆ ఒక్క మాట వారి గర్భం ద్వారా వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ఒక అద్భుతమైన బలవంతుడిగా దేవుడు తయారు చేశాడు. ఎన్ని మాటలు? ఒక్కటే మాట. హన్నా దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది. దేవుడు ఒకే మాట మాట్లాడాడు. అప్పటి వరకు హన్నా ఇలా అడిగింది, పెనిన్నానికి పిల్లలు ఉన్నారు, నాకు మాత్రం అవమానకరంగా ఉంది ప్రభువా. నా గర్భం ధరించింది, నాకు పిల్లల్నివ్వండి. అన్నంత వరకు గర్భం తెరవబడలేదు. చాలా జాగ్రత్త వినాలి. అలా అన్నంత వరకు గర్భం తెరవబడలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఇలా అడిగింది, ప్రభువా నాకు బిడ్డనివ్వండి, నేను ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తాను. గర్భం లేకుండా, ఇంకా గర్భం ధరించబడకుండా పిల్లలు లేని వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, లేదా మీ కుటుంబాలు ఎవరైనా ఉంటే ఈ మాట చెప్పండి. మీరు అడుగుతున్నారు, ప్రతిఫలం చూడలేకపోతున్నారా? ఇలా అడిగి చూడండి ఒక్కసారి, నాకు బిడ్డనివ్వండి, ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తాను.
దేవుడు మాట్లాడిన ఒక్క మాట హన్నా గర్భం ధరించబడింది. ఒక్కటే మాట దేవుడికి ఇచ్చేసింది. ఆ తర్వాత మరలా దేవుడు ఆమెకి ఇచ్చాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎన్ని మాటలు? ఒక్కటే మాట, ఒక్క మాట. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ వాక్యము స్థిరంగా నిలుచును. ఒక్క మాట. దేవునితో ఒక మంచి సహవాసం, సంఘంతో ఒక మంచి సహవాసం, మందిరంతో ఒక మంచి సహవాసం, సేవకులతో ఒక మంచి సహవాసం, ఇలా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఒక్క మాట దేవుడు చెప్తాడు. ఆ ఒక్క మాట నీ జీవితంలో కార్యం చేస్తే నేను ఇలాగంటాను, ఖచ్చితంగా ఈ కృతజ్ఞత ఆరాధనలో నీవు కూడా ఒకరోజు కృతజ్ఞత చెల్లించే స్థాయిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బహుశా సర్వసాధారణంగా ఆదివారం ఆరాధనలో కాకుండా ఈ కృతజ్ఞత ఆరాధనలో ఎవరైనా లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే, ఒక గర్భఫల విషయమే కాదు, ఒక ఉద్యోగ విషయమైన ఏ విషయంలోనైనా ఇంకా నేనెప్పుడు చెల్లించాలి ఇలాగా అని అనుకుంటే ఒక్కటే చెప్తున్నాను, దేవునితో, దైవజనులతో, సంఘంతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండండి. ఇలాంటి కృతజ్ఞత చెల్లించేటువంటి స్థాయిని దేవుడు మీకు కూడా అనుగ్రహించునుగాక. ఇస్తాడు ఖచ్చితంగా. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, చెల్లి రాణికి, అదేవిధంగా జీవన్ గారికి సర్వసాధారణంగా మీ పిల్లల్ని అస్సలు పెంచకండి. ప్రతి దినము మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ గర్భంలో నుంచి ఓ బిడ్డ బయటికి రాకమునిపే ఆ బిడ్డ కొరకు మేము ఏం చేయాలి ప్రభు అని దేవుని అడగండి. దేవుడు చెప్పినట్లు ఆ బిడ్డను అలా తయారు చేయండి. ప్రతి దినము పుట్టిన నాటి మొదలుకొని ప్రతిరోజు బిడ్డ మీ చేతుల నుంచి ప్రార్థన చేయండి. ఓ దేవుని సేవకుడిగా ఒకవేళ రేపటి రోజున మీ పిల్లల యొక్క భవిష్యత్తుని చూసేటువంటి ఆ ఆయుష్ నాకు ఉంటుందో లేదో తెలియదు. నేను అప్పటి వరకు బ్రతుకుతానో లేదో, ప్రభు నన్ను పిలుస్తాడో తెలియదు. కానీ ఈ మాట ఎప్పటికీ నిరర్థం కాదు. ఖచ్చితంగా మీరు అలా చేయండి. రాబోయే తరానికి ఈరోజు ఎంతటి గొప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామో మీ పిల్లల గురించి అలా మాట్లాడుకుందురుగాక. ఈరోజు దేవుడు మా కుమార్తె జీవితంలో లేదా మా అల్లుడి జీవితంలో దేవుడి కార్యం చేశారని ఇలా కృతజ్ఞత ఏర్పాటు చేస్తే రేపు మీ పిల్లల విషయంలో ఇలాంటి కృతజ్ఞత కూడికలు మీరు కూడా ఏర్పాటు చేయుదురుగాక. వారికే కాదు, మీకదే చెప్తున్నాను నేను. అలాంటి కృతజ్ఞత చెల్లించే స్థాయి దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రతి విషయంలో ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఐశ్వర్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి. రక్షణ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ప్రతి విషయంలో నేను మరలా చెప్తున్నాను, ఒక్క మాట చాలా అయింది. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, సంఘంతో, సేవకులతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటే ఒక్క మాట, ఆ ఒక్క మాట నేను కృతజ్ఞత బాట వైపు నడిపిస్తుంది. ఒకటే మాట. ఆనందపురాన్ని దేవుడిచ్చాడు, ఆనంద గృహాన్ని దేవుడిచ్చాడు. ముండ్లు పెంచుకోకండి, ముండ్లు విరిచివేయండి. దేవుని వైపు చూడండి. దేవుడు నడిస్తే దేవునితో నడవండి. దేవుడు ఆగమంటే ఆగండి. అది మీకు, మీ కుటుంబాలకు చాలా లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని కలగచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీ గర్భం నుండి వచ్చేటువంటి పిల్లలకి ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి. దేవునితో ఒక మంచి సహవాసం, పరిచర్యలో సేవకులతో మంచి సహవాసం, అప్పుడు ఇస్తాడు దేవుడు నీ కృతజ్ఞత చెల్లించే స్థాయి. ఎవరటీడు చూడొద్దు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి లేదా నమస్కారం పెట్టినట్టు 2 చేతులు జోడించి కృతజ్ఞత మనస్సు నాకు ఇవ్వండి, ఆ స్థాయి నాకు ఇవ్వండి. అడుగుతారా దేవుణ్ణి ఒక్కసారి? ఒక్క మాట అయ్యా, జీవితమే మారిపోద్ది కదయ్యా. ఒక్క మాట, జీవితమే మారిపోద్ది కదా ప్రభా. ఒక్క మాట అయ్యా, ఒక్క మాట, ఒక్క మాట అడగండి, అడగండి ప్లీజ్. నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఒక్క మాట అడగండి. ఒక్క మాట అయ్యా, ఒక్క మాట ప్రభా, ఒక్క మాట నాయనా. అడగండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి. ఒక్క మాట రోగిని స్వస్థపరిచింది.
ఒక్క మాట గుడ్డివాడికి చూపు కలగజేసింది. ఒక్క మాట కుంటివాడికి నడకనిచ్చింది. ఒకే ఒక్క మాట ఎండిపోయిన ఎముకలు బ్రతికేటట్లు చేసే ఒక్క మాట. ఎప్పుడుంటుందా ఒక్క మాట? దేవునితో ఒక మంచి తీర్మానం, దేవునితో మంచి సహవాసం, దైవజనులతో సేవకులతో ఓ మంచి సహవాసం. చెప్పండి ఈ మాట దేవునితో. ఓ మంచి సహవాసం, ఓ మంచి సహవాసం, ఒక మంచి సహవాసం. అడగండి అడగండి అడగండి. అయ్యా మేము అప్పుడు అడగలేదేమో ఇప్పుడు అడుగుతున్నాం. ఇదిగో మాకున్నటువంటి బిడ్డల కొరకు మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి అడగండి దేవుణ్ణి. జీవితాలు మార్చబడాలి, కుటుంబాలు మార్చబడాలి. ఇంకెంతకాలం 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 మార్చబడాలి, మార్చబడాలి. నీ వైపు చూస్తున్నాం. యవన బిడ్డలు నోరు తెరవండి, కళ్ళు తెరిచి అటు ఇటు చూడకండి. ఒక్క మాట అయ్యా, ఒక్క మాట. దేవుడు నిన్ను ఈ దినము నూతన సృష్టిగా చేయబోతున్నాడని నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రభు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం అని ప్రభు సెలవిచ్చి ఉండగా, ఈ రొట్టెను ప్రభు శరీరంగా మార్చి మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మా కొరకు అప్పగించుకున్నటువంటి మీరు ప్రభువా ఈ కార్యాన్ని మా కొరకు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చెయ్యమని మీరు సెలవిచ్చారు నైనా మీరు మా కొరకు విరువబడ్డారు ప్రభువా. మా కొరకునైనా నీవు అప్పగించుకున్నావు నైనా. తండ్రి చిత్తము నెరవేర్చడానికి అప్పగించుకున్నావు నైనా. తండ్రి మాట చొప్పున చేయడానికి అప్పగించుకున్నావు నైనా. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ రొట్టెను మీరు ఆశీర్వదించి మా కొరకు ప్రభువా దీన్ని పరిశుద్ధ శరీరముగా మార్చి మాకివ్వండి. జీవము కలిగిన నీ శరీరం, పరిశుద్ధమైన నీ శరీరం, దోషము లేనటువంటి నీ శరీరం, మహిమ కలిగినటువంటి నీ శరీరం, మహాప్రభావము కలిగినటువంటి నీ శరీరం మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని నీ స్వభావములోనికి మలుచున్నట్లుగా దీన్ని నీ శరీరముగా మార్చి మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో